హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నోరూరించే కమ్మనైన గోంగూర రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను సగం వరకు వేసుకోవాలి. నేను పెద్ద సైజు గోంగూర కట్టలను 2 తీసుకున్నాను. అందులోకి ఒక 150 గ్రాముల వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి కొంచెం కారం తక్కువగా ఉండటం వల్ల నేను కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మిగిలిన గోంగూరను కూడా పెట్టుకొని ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. మనకి గోంగూరలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిపోయాయి. రోట్లోకి ముందుగా పచ్చిమిర్చి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే గోంగూరను కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడిలోకి కొత్తిమీర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది, ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి దంచుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఈ తాలింపు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.